ట్రైలర్ చూస్తుంటే బాబీ తీసిన వాల్తేర్ వీరయ్య కన్నా చాలా లో లెవెల్ సినిమా అనిపిస్తుంది. ఒక రాజు ఉంటాడు, వాడికి గుర్రాలు ఉంటాయి. ఏందిది, ఇంకా ఏ కాలంలో ఉన్నారబ్బా మీరు? సడన్ గా బ్లాక్ ప్యాంథర్ మ్యూజిక్ వచ్చేస్తుంది. అరే కొంచెమైనా మ్యూజిక్ చేంజ్ చేసి వదలాలి కదా. డాకు మహారాజ్ మేక్ ఓవర్ అయితే చాలా యాప్ట్ గా ఉంది బాలయ్యకి, కానీ ఆ సీతారాం క్యారెక్టర్ మేక్ ఓవర్ మరీ విగ్ అని తెలిసిపోతుందబ్బా. ఇక నానాజీ మేక్ ఓవర్ అయితే యాక్సెప్టబుల్ గానే ఉంది. ఇక్కడ కింగ్ ఆఫ్ జంగల్ ఉన్నాడమ్మా. ఎందుకురా ఈ చిన్నపిల్లలకి అలాంటి ఓవర్ హైబ్రిడ్ డైలాగ్స్ ఇచ్చి సావదొబ్బుతారు? చిన్న పాపకి ఏం తెలుసురా అలాంటి మెటాఫర్స్ వాడాలని? చిన్నపిల్లలతో ఊర్వశి బేస్ ని కొట్టించాల్సిన అవసరం ఎందుకు? ఏం మా బాలయ్య కొట్టలేడా ఏంటి బేస్ ని? బాబీ డియోల్ స్క్రీన్ ప్రెజెన్స్, యాటిట్యూడ్, మేక్ ఓవర్ అన్ని సూపర్ గా ఉన్నాయి. మిగతా విలన్ క్యారెక్టర్ సేమ్ రొటీన్ రొట్ట అనేలాగా ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్సెస్ బాగానే కిక్ ఇచ్చేలాగా అనిపిస్తున్నాయి. ప్రజ్ఞా జైస్వాల్ కి ఈసారి పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. విఎఫ్ఎక్స్ స్నో లెపర్డ్ అవసరం అంటారా? ఏమో చూడాలి. మూవీలో ఎంత అవసరం వచ్చిందో పాపం ఆ విజువల్ ఎఫెక్ట్ షాట్ కి. ఒక్క మాటలో చెప్పాలంటే బాలయ్య 3 క్యారెక్టరైజేషన్స్ లో 1 మ్యాన్ షో చేసినట్టు అనిపిస్తుంది.